జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో తోటి స్నేహితుడు వినయ్ కుమార్ జ్ఞాపకార్థం హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన తోటి స్నేహితులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సృజన్ కుమార్ ఇచ్చేసి హెల్మెట్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి పౌరుడు వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు। మొబైల్ ఫోన్లకు ఇస్తున్నంత జాగ్రత్త ప్రాణాలకు ఇవ్వడం లేదన్నారు। ప్రాణ రక్షణకై తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని తెలిపారు। కావున పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు ఎస్ఐ గారికి కృతజ్ఞతలు। తద్వారా ఇప్పుడు హెల్మెట్ పంపిణీ మరియు లేక యూత్కు ఏమన్నా సందేశం ఎస్ఐ గారు ఇవ్వాలని కోరుతున్నాను। ఇప్పుడు ఎవరైనా మన కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే మొత్తం ఆ కుటుంబం అంతా విషాదంలో ఉంటుంది। కాపు ఆ విషాదం నుంచి తేరుకొని మన ఇంట్లో జరిగిన వ్యక్తికి జరిగినట్టు బయట మరే వ్యక్తికి జరగకూడదని చెప్పని మంచి ఆలోచనతోని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విలేజ్ ఎల్డర్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఇప్పుడు మన పోయిన సంవత్సరం నుంచి చూస్తే అంటే నేను వచ్చే సంవత్సరం అవుతుంది దాదాపుగా, పోయిన సంవత్సరం నుంచి చూస్తే మన దేవరూపల హైవే మీదనే ఈ హైవే మీద దాదాపుగా 13 మంది వితౌట్ హెల్మెట్లు లేకుండా అంటే కేవలం హెల్మెట్ లేని కారణంతో చనిపోవడం జరిగింది। రీసెంట్ గా మన గొల్లపల్లి దగ్గర కూడా ఇది కొడకల్ నుంచి ఒక 2 వీలర్ మీద ఇద్దరు వస్తున్నారు, వాళ్ళ ఎదురుగా బస్సు వస్తే బస్సును ఓవర్టేక్ చేయబోతుంటే టాటా ఏసీ వచ్చి గుద్దుకొని ఇద్దరు స్పాట్ డెడ్। హెల్మెట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా బతికే వాళ్ళం, అట్లా చాలా మంది హెల్మెట్లు లేని కారణంతో చనిపోవడం జరిగింది। కాబట్టి మేము కూడా పదే జనాలకు కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కానీ మాకు బయట ఎక్కడ కనిపించినప్పుడు కానీ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి చెప్తూనే ఉన్నాం। మన జేబులో ఉన్న ఫోను ఖరీదు ఒక 13,000 10,000 పెట్టి కొన్న ఫోన్కే అది కింద పడితే పగులుతుందని చెప్పని దానికి ఏది 200 300 పెట్టి పౌచులు అనుకొని అవి అని వేసుకుంటా ఉంటాం। కానీ అలాంటిది మన ప్రాణానికి ఎంత విలువ కట్టాలి? అసలు విలువ లేనిదే అంటే విలువ అంటే అది ఇన్ఫినిటీ, మన ప్రాణానికి ఒక విలువ అనేది కట్టలేమన్నమాట। అలాంటి దానికి మనం ఎంత ప్రొటెక్షన్ ఉండాలి, బయటికి పోయినప్పుడు మనం ఎంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది। కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్లు పెట్టుకోవాలి। అందుకే హెల్మెట్ ఫుల్ ఫామ్ కూడా HELMET అని ఉంటుంది। హెల్మెట్ అంటే దాని మీనింగ్ కూడా అదే। H అంటే హెడ్, E అంటే ఇయర్, L అంటే లిప్స్, M అంటే మౌత్, ఇంకో E అంటే ఐస్, T అంటే టంగ్ టీత్, అంటే వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసేదే హెల్మెట్। వీటన్నిటి పేరు మీద రావాలని అట్లా హెల్మెట్ అని చెప్పి పెట్టారు। బట్ దయచేసి అందరూ ఇది కనీసం వీళ్ళ కుటుంబాన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో వీళ్ళ ఇంట్లో జరిగినట్టు మరి ఏ కుటుంబంలో జరగకుండా ఉండడానికి హెల్మెట్ ధరించాలని చెప్పని కోరుతాం। ధన్యవాదాలు।